హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. సో ఈ రోజు మనం చేయబోయేది కోర్ వర్కౌట్, అది కూడా కెటిల్ బెల్ యూజ్ చేసి చేయబోతున్నాము. కానీ ఈ వర్కౌట్స్ ఎలా ఉంటాయో తెలుసుకునే ముందు ఒకసారి అనిల్ ఎలా ఉన్నాడో కనుక్కుందామా. హాయ్ అనిల్. హాయ్ స్పతిక. హౌ యూ డూయింగ్? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఫ్యాంటాస్టిక్, ఆసమ్. సో ఈరోజు మనం కోర్ వర్కౌట్స్ చేయబోతున్నాము. సో ఆ కోర్ వర్కౌట్స్ చేసే ముందు నీకేమన్నా తెలుసుకోవాలని ఉందా? లైక్ కో వర్కౌట్స్ అంటే స్టమక్ ఎక్సర్సైజ్ కదా? కరెక్ట్. బిఫోర్ ఫుడ్ చేస్తే మంచిదా, ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్, లేదంటే ఎంత టైం వరకు గ్యాప్ ఇవ్వాలి కో వర్కౌట్స్ చేసేటప్పుడు? వెరీ గుడ్ క్వశ్చన్. సో బేసిక్లీ కోర్ వర్కౌట్స్కి ముందు ఎంత గ్యాప్ ఇవ్వాలి ఫుడ్కి, కోర్ వర్కౌట్స్కి చేసే ముందు? జనరలీ వర్కౌట్ గురించి చెప్తాను. మనం తిన్న తర్వాత ఆల్మోస్ట్ ఒక 1.5 to 2 hours గ్యాప్ ఉంటే దట్స్ రియలీ గుడ్. అంటే ఒక ఫుల్ మీల్ తిన్న తర్వాత, లేదంటే ఈవెన్ ఒక చిన్న స్మాల్ స్నాక్ లైక్ ఒక బనానా, లేకపోతే వన్ హ్యాండ్ఫుల్ ఆఫ్ బాయిల్డ్ పల్లి ఆర్ ఎనీ స్నాక్, అలా స్మాల్ స్నాక్ కింద తీసుకుంటే ఈవెన్ ఒక 15-20 minutes తర్వాత కూడా తినచ్చు. సో ఆ మీల్ హెవీనెస్ దాన్ని బట్టి ఉంటుంది. అదే ఒక్కొక్కసారి ఆయిలీ ఫుడ్ తింటే 2-3 hours తర్వాత కూడా చేయలేము, ఎందుకంటే ఆ ఆయిల్స్ వల్ల స్టమక్ నుంచి ఆ వెనక్కి గ్యాస్ రావడం అదంతా ఇష్యూస్ అవుతుంటాయి. అందుకనే ఎప్పుడు వర్కౌట్ చేసే ముందు, విచ్ మీన్స్ మనం ఎవ్రీడే వర్కౌట్ చేస్తాం కాబట్టి జనరలీ ఆయిల్స్ తగ్గించుకొని తినడం బెటర్. అండ్ అట్ ద సేమ్ టైం ఇలా లైట్ ఫ్రూట్స్ అండ్ ఒక లైట్ మీల్ దాని ముందు తింటే మనకి వర్కౌట్ చేయడానికి ఇంకా ఈజీ వస్తుంది. ఎందుకంటే మన స్టమక్ మసిల్స్ బాగా వర్క్ అవ్వాలంటే గట్ కూడా చాలా క్లీన్గా ఉండాలి. సో ఆ గట్ హెల్త్ క్లీన్గా ఉండి స్టమక్ లైట్గా ఉంటే మన వర్కౌట్స్కి ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది. వర్కౌట్స్కి ఎఫెక్టివ్నెస్ పెరిగితే అప్పుడు అది మన బాడీకి బాగా పడి దెన్ ఇమ్యూనిటీ కూడా అలానే పెరుగుతుంది. నౌ డు యూ గెట్ ద టైమింగ్ అదంతా? ఫ్యాంటాస్టిక్. ఓకే, సో ఆన్ దట్ నోట్ మనం కోర్ వర్కౌట్స్కి వెళ్ళిపోదాము. ఆ వర్కౌట్కి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి ఫుల్ బాడీ స్ట్రెచ్ చేసుకుందాము అండ్ స్పెషలీ నెక్ మీద ఫోకస్ పెట్టుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హెడ్ టు టో. లెట్స్ గో. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫస్ట్, బ్యాక్ and front. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, last one, and 10. Nice. Same thing side to side. Right side first. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Fantastic. నెక్స్ట్ షోల్డర్స్కి వెళ్దాము, కానీ హెడ్, నెక్ అండ్ షోల్డర్స్ ఎక్సర్సైజ్. సో జస్ట్ చేతులు ఇలా పెట్టుకుని ఇక్కడ నుంచి జస్ట్ గో. ఓకే, లెట్స్ గో. 3, 2, 1 గో. 2, 3, 4, 5, సైడ్ నుంచి చూపిస్తా. 6, 7, 8, 9, 10. 5 more. సో నెక్, షోల్డర్స్ దగ్గర ఏమైనా టైట్నెస్ ఉంటే రిలీజ్ అవుద్ది. నైస్. 12, 13, లాస్ట్ 2, 14 and 15. ఫ్యాంటాస్టిక్. సో దాంతో మన నెక్, షోల్డర్స్ దగ్గర ఉన్న టైట్నెస్ అంతా రిలీజ్ అవుతుంది. ఫ్యాంటాస్టిక్. నెక్స్ట్ మనం చేయబోయేది మన హిప్ అండ్ కోర్ ట్విస్టింగ్, విచ్ ఇస్ హ్యాండ్స్ డౌన్. ఓకే, 3, 2, 1 గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Fantastic. Now మన బ్యాక్ మసిల్ అండ్ కోర్ మసిల్ని బాగా స్ట్రెచ్ చేద్దాం. హ్యాండ్స్ కింద తీసుకెళ్ళి అండ్ పల్స్. 2, 3 and come up and stretch back. Nice. మళ్ళీ ఫ్రంట్. 1, 2, 3. Super. Stretch. Nice. 2, 1, 2, 3. Nice. Back ఎంత స్ట్రెచ్ చేయగలిగితే అంత మంచిది. 4, 2, 3,
Lovely. Last one. 1, 2, 3. And nice. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు బాడీ ప్రీవియస్ డే ఎక్సర్సైజెస్తోని అది మీకు టైట్గా అనిపిస్తే ఎప్పుడు రెస్ట్ అని చెప్పి అలా కూర్చోకూడదు. దాన్ని బాగా స్ట్రెచ్ చేసుకొని ఈజీ మూవ్స్తో దాన్ని రిలాక్స్ చేయాలి. అదే మనకి సోర్గా ఉంది అని చెప్పి మనం ఏమీ చేయకుండా కూర్చుంటే అది ఇంకా పెరిగి లాక్టిక్ యాసిడ్ సెట్ అవుద్ది, దాంతో ఇంకా కష్టమైపోద్ది బాడీ మూవ్స్. ఓకే, లెట్స్ గో. మన క్వాడ్ అండ్ హిప్ స్ట్రెచ్. ఓకే, సో అది పట్టుకొని జస్ట్ స్ట్రెచ్. వెరీ నైస్. ఎంత డీప్కి వెళ్తే అంత మంచిది. 3, 2 and 1. నైస్. సేమ్ థింగ్ మన రైట్ సైడ్ తీసుకోండి పైకి అండ్ స్ట్రెచ్. ఫ్యాంటాస్టిక్. స్లోగా అంత ఈజీగా వచ్చేస్తే మీరు ఈవెన్ దాన్ని వదిలేయచ్చు, అది మీ బ్యాలెన్స్ని బట్టి ఉంటుంది. సో ఇఫ్ యూ కెన్ ఇలాగ రిలీజ్ చేసేస్తే దెన్ దట్స్ ఈవెన్ బెటర్. ఇలాగా వెరీ నైస్. ఓకే, నైస్. రిలీజ్. నౌ లాస్ట్ అండ్ ఫైనల్ మన యాంకిల్ స్ట్రెచ్ చేసుకుందాం. సో ఇక్కడ నుంచి ఫుల్గా ఓపెన్ చేయండి. 5, 4, 3, 2, 1. నైస్. సేమ్ థింగ్ లెఫ్ట్ సైడ్. 5, 4, 3, 2, 1. నైస్. ఇది ఫ్రంట్ ఇప్పుడు. 5, 4, 3, 2, 1. Same thing left side. 5, 4, 3, 2 and 1. Fantastic. సో దాంతో మన ఫుల్ బాడీ స్ట్రెచ్ అయిపోయింది. మనం దీని తర్వాత మన కోర్ వర్కౌట్కి వెళ్ళిపోదాము. ఆ వర్కౌట్కి వెళ్ళిపోయే ముందు సో ఈరోజు మనం మన కోర్ వర్కౌట్స్కి వెళ్ళిపోదాము. అది కూడా కెటిల్ బెల్ యూజ్ చేసి వెళ్ళిపోదాం. సో ఈ కెటిల్ బెల్ తీసుకోండి. మేము ఈ 4 kg కెటిల్ బెల్ యూజ్ చేస్తున్నాము. మీరు కూడా అది వాడండి. కానీ మీకు అది ఈజీ అయిపోతే కూడా అదే వాడండి. బికాస్ ఈరోజు మనం లైటర్ వెయిట్ తీసుకొని చేద్దాము. సో దట్ ఎఫెక్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది. మీకు ప్రెషర్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే జస్ట్ రెప్యుటేషన్ ఇంక్రీజ్ చేసుకోండి అంతే. ఓకే అనిల్? ఫ్యాంటాస్టిక్. సో ఈ కెటిల్ బెల్ని తీసుకొని వెరీ సింపుల్. ఫస్ట్ ఇక్కడ నుంచి స్ట్రైట్ ముందుకు తీసుకెళ్ళి అండ్ రొటేట్. ఓకే, ఇన్ అన్ 8 పొజిషన్. ఓకే, సో 3, 2, 1 and go. Straight and rotate. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, torso center and 10. Fantastic. సో ఈ 8తో ఏమవుతుందంటే మనకి అందరికీ ఆర్మ్స్ పడుతుంది అనుకుంటాం, కానీ ఆర్మ్స్ కాదు, అంత ప్రెషర్ పడేది కోర్ మీద. బికాస్ కోర్ సెంటర్ అండ్ స్టేబుల్గా లేకపోతే ఆ మూవ్మెంట్ రాదు. ఫ్యాంటాస్టిక్. నా ద నెక్స్ట్ మూవ్ ఏంటంటే ఇక్కడ నుంచి స్ట్రైట్ ముందుకు వచ్చి అండ్ ట్విస్ట్. గాట్ ఇట్? 3, 2, 1 and go. Straight, front and twist. Nice. Straight, front and left. Nice. Super. 2, 3. Very nice. Keep going. 4. Very nice. 5. Keep going. 6. Last 4. 7. Lovely. Keep it going. 8. Last 2. Come on. 9. Last one. Come on. And 10. Fantastic. How did you feel the pressure? Yes, it's good. ఈ హిప్, ఎస్, ఆబ్లిక్స్, ఈ సైడ్స్లో ఇదంతా కూడా బాగా పడుతుంది అనమాట. ఫ్యాంటాస్టిక్. సో నెక్స్ట్ మనం చేయబోయేది సేమ్ కోర్ మూవ్, కానీ మ్యాట్ మీదకి వచ్చేసి చేద్దాం. ఓకే, సో ఈ కెటిల్ బెల్తోని కోర్ మూవ్ ఏంటి అనుకుంటున్నాం కదా. సో ఇలాగ లైడౌన్ అవ్వండి. లైడౌన్ అయ్యి ఈ కెటిల్ బెల్ని ఇక్కడ పైన పట్టుకుని ఇక్కడ నుంచి యూ నీడ్ టు గో అప్ ఓన్లీ వన్ సైడ్. ఓకే, 2 that way. Okay, Yeah. let's go. 3, 2,
1 and go. 1, nice. 2, super. 3, 4, lovely. 5, 6, 7, 8, 9, last one, and 10. How did that feel? గుడ్ కోర్ మొత్తం కంప్లీట్ కోర్ మీద Yes, complete core మీద పడుతుంది. సో నెక్స్ట్ మనం లెఫ్ట్ హ్యాండ్ లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకొని చేద్దాం. 3, 2, 1 and go. 1, 2, 3, lovely. 4, 5, super. 6, 7, 8, last 2, 9, last one, and 10. Fantastic. So how was that? Both sides పడింది కదా? Yeah. ఎటువైపు అయితే లోడ్ ఉంటుందో అటువైపు మనకి ఎక్స్ట్రా ప్రెషర్ అక్కడ తెలుస్తుంది అనమాట. ఆసమ్. సో నెక్స్ట్ వన్ చేయబోయేది వెరీ సింపుల్. సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ పైకి వస్తాము, కానీ పైకి వచ్చి 1, 2 and go back down. Got it? Let's go. 3, 2, 1 and go. Up, left, right and back. Nice. Isari right and left. Right, left and back. Nice. 2, left, right and back. Right, left and back. Nice. 2 rounds done. Left, right and back. Next, right, left and back. 3 done. Left, right and back. Right, left and back. Nice. 4 అయిపోయినాయి. Last one. Right and back. Last one. Right, left and back. Very, very nice. ఈరోజు మనం మన సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. అదే కోర్ వర్కౌట్ విత్ కెటిల్ బెల్ తోని. రెడీ అనిల్? yes ఫ్యాంటాస్టిక్. ఫస్ట్ మనం స్టాండింగ్ మూవ్స్ లోకి వెళ్ళిపోదాము, తర్వాత మ్యాట్ దగ్గరికి వెళ్దాం. సో ఫస్ట్ ఏంటి? 8 మూవ్. ఇందాక మనం లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఈసారి మనం రైట్ సైడ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఆన్ దట్ నోట్ లెట్స్ బిగిన్. 3, 2, 1 గో. స్ట్రైట్ అండ్ గో రైట్. నైస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Very nice. 9. Last one. And 10. Fantastic. So that is the first move. Second move. ఇందాక కూడా మనం రైట్ సైడ్ స్టార్ట్ చేసాం కాబట్టి ఈసారి లెఫ్ట్ సైడ్ చేద్దాం. సో బేసిక్లీ సింపుల్ స్ట్రైట్ బ్యాక్ అండ్ లెఫ్ట్ ట్విస్ట్. ఓకే, 3, 2, 1 go. Straight, back and twist. 1. Very nice. 2. Super. 3. Very nice. Keep going. 4. కొంచెం స్పీడ్ పెంచుతామా? yes 5. Lovely. Come on. Very nice. 6. 7. Fantastic. Last 3 on 9. 8. Last 2. 9. And last one. 10. Amazing. Fantastic. So దాంతో మన స్టాండింగ్ కోర్ మూవ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ లైంగ్ డౌన్కి వెళ్దాం. సో ఫస్ట్ ఏంటి? మన కెటిల్ బెల్ ఇక్కడ పైన పట్టుకుని ఇక్కడ నుంచి వి గో సింగిల్ హ్యాండ్ సిట్అప్స్. ఓకే, 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, last 2, 9, last one, and 10. ఇక్కడే ఉండు,
ఇక్కడ నుంచి swap hands and start with left. Nice. 1, 2, fantastic. 3, 4, 5, 6, 7, last 3, 8, 9, last one, and 10. Lovely. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏంటి మన సిటప్ విత్ సైడ్ రొటేషన్. ఓకే, ఇందాక మనం లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసాము, ఈసారి రైట్ నుంచి స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 and go. 1, nice. 2, super. 3, 4, lovely. 5, 6, last 4, 7, 8, last 2, 9, last 1, and 10. సో ఈసారి మన కార్డియో మూవ్స్ ఈ కెటిల్ బెల్ తో చేద్దాము, స్పెషల్లీ కోర్ ఫోకస్ పెట్టుకొని చేద్దాం. ఓకే అనిల్, లెట్స్ గో. ఫ్యాంటాస్టిక్. సో ఇలా కెటిల్ బెల్ తీసుకొని ఇక్కడ నుంచి వాట్ యూ డూ ఇస్ వెరీ సింపుల్. ఇక్కడ నుంచి జస్ట్ 1, 2, 3, 4. ఓకే, సో కోర్ టైప్ పెట్టుకుని ఈ ట్విస్ట్ రావాలి. బేసిక్లీ ఈ ట్విస్ట్ వస్తే మనకి కోర్ ట్విస్ట్ అవుద్ది, ప్లస్ విత్ దట్ లిటిల్ జంప్ కార్డియో కూడా యాడ్ అవుతుంది. ఓకే, 3, 2, 1 and go. 1, nice. 2, super. 3, 4, 5, lovely, keep going. 6, 7, 8, 9, 10, 5 more, 11, 12, 13, 14, last one, and 15. Fantastic. సో దాంతో మీకు హిప్ దగ్గర ట్విస్ట్తోని మీకు లో కోర్ అనిపించిందా? ఫ్యాంటాస్టిక్. దాంతో మన కార్డియో మూవ్ కూడా బాగా అయింది, బికాజ్ ఇదే ఫ్యాట్ బర్నర్స్ అంటాం. ఇలాగ మనం కోర్ వర్కౌట్ చేసిన తర్వాత మసిల్ యూస్ చేసి మూవ్మెంట్లోకి వెళ్తే దే ఆర్ ద బెస్ట్ ఫ్యాట్ బర్నింగ్ ఎక్సర్సైజ్ అనమాట. ఇంకొక మూవ్కి రెడీయా? ఫ్యాంటాస్టిక్. వెరీ సింపుల్ మూవ్. ఇంకోటి జస్ట్ ఇలా స్క్వాట్ చేసి అండ్ జంప్. ఓకే, స్మాల్ జంప్, ఎక్కువ వద్దు, జస్ట్ ఇంతే. ఓకే, నైస్. లెట్స్ గో. 3, 2, 1 and go. 1, 2, 3, nice. 4, last one. 5, nice. Same thing, left side. 3, 2, 1 and go. 1, 2, 3, 4, last one, and 5. Lovely. సో దాంతో మన కెటిల్ బెల్తో కోర్ వర్కౌట్ చేసుకుని దాని తర్వాత మన ఫుల్ బాడీ వర్కౌట్ కూడా అయిపోయింది. సో హౌ డిడ్ యూ ఫీల్? ఫుల్ వేకప్ అయిపోయింది బాడీ అంతా. ఎగ్జాక్ట్లీ. సో ఇలా మన పొద్దునే యూజువలీ స్టమక్ అండ్ బ్యాక్ అండ్ లెగ్స్ ఇవంతా సోర్ ఉండి కదల్లాక కొంచెం టైట్ అది ఉంటే ఇలాంటి చిన్న మూవ్స్ చేసుకుని స్పెషల్లీ కోర్ మీద ఫోకస్ పెట్టుకుంటే అనిల్ అన్నట్టు మన ఫుల్ బాడీ ఒక వేకప్ కాల్ కింద ఇట్స్ లైక్ స్లీపింగ్ సెల్స్ అన్నిటినీ వేకప్ చేసి we're more active for the day. Awesome. On that note, సో దీంతో మన కోర్ వర్కౌట్ అయిపోయింది, అది కూడా ఈ కెటిల్ బెల్ యూజ్ చేసి అయిపోయింది. సో మనం మటుకు ఇలానే ఇంకా చేస్తూ ఉండాలి. అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీలో వాళ్ళందరికీ చూపించండి, వాళ్ళ చేత చేపించండి. మేము మటుకు మీకోసం ఇంకొన్ని కొత్త రకమైన వేరియేషన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. బట్ అంటిల్ దెన్ మీరు స్టే ఫిట్, స్టే హెల్దీ, స్టే ఎట్ హోమ్, స్టే సేఫ్ అండ్ కీప్ వాచింగ్ గెట్ సెట్ ఫిట్.